హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు నీట్ ఎంసెట్ కౌన్సిలింగ్. ఈ వీడియో మొత్తం హోమియోపతి వాళ్ళ కట్ ఆఫ్స్ అండి. ఈ కట్ ఆఫ్స్ చెప్తాను ఓన్లీ ఆంధ్ర వాళ్ళకే, ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ ఇద్దని అని. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి చెప్తాను. ఈ రెండు చెప్పిన తర్వాత ఓన్లీ ఓసీ, ఓన్లీ ఎస్సీ అలా కూడా చెప్తాను. ఎందుకంటే ఇది కేటగిరీస్ ఆఫ్ ఉంటారు కదా, అందుకని వాళ్ళకి నచ్చినట్టు వీడియో కావాలి కదా, అందుకోసం అయితే చేస్తాను క్లియర్గా. ఎందుకంటే నా ఛానల్లోకి వస్తే ఎవరు ఇబ్బంది పడకూడదు, కంటెంట్ క్లియర్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ మందికి రీచ్ ఉండిద్ది నా వీడియో అయితే. ఓకేనా? ఫస్ట్ హోమియోపతి కాలేజీలు ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాను చూడండి. గుడివాడలో 1, కడపలో 2, పుత్తూరు డిస్టిక్, పుత్తూరు విలేజ్లో చిత్తూరు డిస్టిక్లో ఉంది. ఇంత మట్టికి 3, విజయనగరం 4, నెక్స్ట్ గుంటకల్లు 5, నెక్స్ట్ కర్నూలు. ఇంత మట్టికి 6 కాలేజీలు అయితే మొత్తం హోమియో ఉన్నాయి. ఇది యునాని అనుకుంటా, నేను మర్చిపోయి రాసుకున్నాను. లేదులేండి, అది కూడా హోమియోనే. చూడండి, ఇప్పుడు కట్ ఆఫ్ చెప్తాను. కంపల్సరీ మీరైతే వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా మీలాగా తెలియని వాళ్ళకి, ఎవరైతే ఫ్రెండ్స్ ఉంటారో హోమియోలో జాయిన్ అవుదాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా మీలాగే సతమతం అవుతూ ఉంటారు కదా, తెలియకుండా. అంటే ఎక్కడ కాలేజ్ వచ్చిందో ఇంకా అని. అందుకోసం ఇదైతే ఫైనల్ కట్ ఆఫ్ కాదు, దీనికి కొంచెం వెనక ముందుగా ర్యాంక్ వచ్చిద్ది. ఓకేనా? ర్యాంక్ చూసుకోండి మీరు ఫస్ట్. ఎందుకంటే మీకు ఆల్ ఇండియా లెవెల్లో ఎంత మీకు ఎన్ని మార్క్స్ వచ్చినా కానీ మీ మార్క్స్ ఇంపార్టెంట్ కాదు, మీకు వచ్చే ర్యాంక్ ఇంపార్టెంట్ ఆల్ ఇండియా లెవెల్లో. దయచేసి చూడండి. ప్లీజ్ మీరు మార్క్స్ చూసుకోవద్దు, ఓన్లీ ర్యాంక్ చూసుకోండి. ర్యాంకే ఇంపార్టెంట్. మీకు వచ్చిన ర్యాంక్ బట్టే మీకు సీట్ వచ్చింది. ఓకేనా? ఎందుకు చూసుకోమంటున్నానంటే, నేను ర్యాంకు లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా డిఫరెన్స్ ఉంది, చాలా వైడ్ డిఫరెన్స్ ఉంది. ప్రతి వీడియోలో నేను చెప్తున్నాను, మీరు దయచేసి మార్క్స్ చూసుకోవద్దు, ర్యాంక్ చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇది డాక్టర్ గుర్జా గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ గుడివాడ అనమాట. ఓకేనా? ఈ కాలేజ్లో ఫస్ట్ కట్ ఆఫ్ చూడండి. ఎస్టీ వాళ్ళకి 6,90,329, 6,90,329. ఓసీ 4,75,374. ఇదైతే ఫైనల్ కట్ ఆఫ్ కాదండి, చూసుకొని. అంటే ఆ టైంలో అంటే ఇది నియరెస్ట్ కట్ ఆఫ్ అనమాట. ఇది ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి. కొన్ని కాలేజీలు అయితే ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ అవ్వలేదు, అది ఎందుకో నాకు అర్థం అవ్వలేదు. నేను కూడా స్టడీ చేసి అసలు అవి ఎందుకు పార్టిసిపేట్ అవ్వలేదు, సీట్స్ ఫిల్ అయిపోయినాయా లేకపోతే ఇంకేదన్నా విషయం ఉందా ఫస్ట్ ఫేజ్లో పార్టిసిపేట్ అవ్వకుండా ఉండటానికి, రీజన్స్ ఏమై ఉంటాయో నేను అంటే స్టడీ చేసి ఇంకా తెలిసిన వాళ్ళని అడిగి మీకు చెప్తాను. ఓకేనా? అందుకని నేను ఇది అయితే ఎగ్జాక్ట్ క్లోజింగ్ ర్యాంక్ అయితే ఇవ్వలేకపోతున్నాను. ఇంత మటుకు వస్తే మటుకి ఫస్ట్ ఫేజ్లో మటుకి కంపల్సరీ సీట్ వచ్చిద్దండి. సెకండ్ ఫేజ్లో ఇంకొంచెం పెరగవచ్చు. ఓన్లీ ఇది ఫస్ట్ ఫేజ్ చూసి నేను కట్ ఆఫ్స్ రాసుకున్నాను అనమాట. ఎందుకంటే సెకండ్ ఫేజ్లో అన్ని కాలేజీలు వెళ్ళలేదు, ఓన్లీ ఒక్క కాలేజే హోమియో వాళ్ళకి వెళ్ళింది సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి. అంటే ఇవన్నీ ఫిల్ అయ్యి నెక్స్ట్ వైపు వెళ్ళిందా, అదే ఫేజ్ 2కి వెళ్ళలేదా, లేదా ఇంకేదన్నా రీజన్ వల్ల ఫేజ్ 2కి ఈ కాలేజీలు వెళ్ళలేకపోయినాయా అనేది అయితే ఒక డౌట్ ఉంది నాకు. దాన్ని కూడా క్లియర్గా క్లారిఫై చేసుకొని మీకైతే మళ్ళీ ఒకవేళ ఫేజ్ 2 కానీ వెళ్తే అక్కడ నా ఫ్రెండ్స్ ఉంటారు కదా హోమియో ఈ కన్సర్న్ కాలేజీల్లో, వాళ్ళని అడిగి నేను తెలుసుకుంటాను. నేనైతే ఇది ఎలా పడితే అలా చేయట్లేదు. కన్సర్న్ ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అడిగి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని నేనైతే వీడియోస్ చేస్తున్నాను. ఎలా పడితే అలా తెలియకుండా అయితే చేయట్లేదు. ప్రతిదీ వాళ్ళనైతే అలా హింసిస్తున్నాను అనమాట, ప్రతిదీ అడిగి. అందుకోసం మీరైతే లైక్ చేయండి. నాకు నా ఫ్రెండ్స్కి కూడా మీరు బూస్టప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఓకేనా? ఇదైతే ఒక్కల వల్ల కాదు, ఫ్రెండ్స్ అందరం కలిసి ఇలా డిస్కస్ చేసుకొని చేస్తున్నాం అనమాట. ఓకేనా? ఎస్టీ 6,90,329, 6,90,329. ఓసీ వాళ్ళకి వచ్చేప్పటికి 4,75,374, 4,75,374. ఎస్సీ 3,44,929, 3,44,929. నెక్స్ట్ బీసీఏ 5,30,105. బీసీఏ చూడండి ఇక్కడ 5,30,105. బీసీడి 3,45,384. తర్వాత బీసీఈ 2,88,494, 2,88,494. నెక్స్ట్ బీసీబీ ఎస్వియు వాళ్ళు ఉన్నారండి. ఇది అయితే ఏయూ రీజన్ కాలేజ్ అనమాట.
గుడివాడ, ఓకేనా. కాకపోతే ఎస్వియు వాళ్ళకి ఒక్కరికి ఛాన్స్ ఉంది, వాళ్ళకి కట్ ఆఫ్ ఎంత ఒక్కరికే వచ్చింది ఫస్ట్ ఫేజ్లో. వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేప్పటికి 2,84,230 అయితే ఉంది. ఇకపోతే బీసీబీ ఏయూ రీజన్ వాళ్ళ కట్ ఆఫ్ బీసీడీ వాళ్ళకి ఈక్వల్గా ఉందండి, ఓకేనా. ఇంత మటుకైతే గుడివాడ కాలేజ్ కట్ ఆఫ్. నెక్స్ట్ గవర్నమెంట్ హోమియో మెడికల్ కాలేజ్ కడప అనమాట. దీని కట్ ఆఫ్ ఇదైతే ఎస్వియు రీజన్లో ఉంది. ఏయూ రీజన్ ఓసి వాళ్ళకి ఒక్క సీటే వచ్చింది. చూడండి వాళ్ళ కట్ ఆఫ్ ఎంత ఉందంటే 1,31,025 ఉందన్నమాట. 1,31,025 ఉంది. నెక్స్ట్ సారీ అండి, దీన్ని ఓసి వాళ్ళు చూడలేదు. నెక్స్ట్ క్యాస్ట్ వైజ్ ఇచ్చినప్పుడు ఇస్తాను ఆ కట్ ఆఫ్ కూడా నేను. ఎస్టీ వాళ్ళు చూడండి 3,83,209, 3,83,209. ఎస్సీ 3,33,451, 3,33,451. నెక్స్ట్ బీసీబీ 5,07,747, ఓకేనా. 5,07,747. బీసీఏ వాళ్ళకి వచ్చేప్పటికి 3,39,315, 3,39,315. నెక్స్ట్ బీసీబీ చూడండి, బీసీబీ వాళ్ళకి వచ్చేప్పటికి 3,08,778, ఓకేనా. 3,08,778. నెక్స్ట్ బీసీఈ వాళ్ళు వచ్చేప్పటికి 2,70,289, 2,70,289. ఇది వచ్చేప్పటికమ్మా బీసీసీ వాళ్ళకైతే ఎక్కడ సీట్ రాలేదు ఇందులో. హోమియో కాలేజ్లో కడపలో ఎవరు జాయిన్ అవ్వలేదు అనుకుంటా, అందుకోసమే వాళ్ళు కట్ ఆఫ్ ఏమి ఇవ్వలేదు. జాయిన్ అయినట్టు కూడా రిపోర్టింగ్లో ఎవరు లేరు. ఇంకా ఏమంటారు, రిపోర్టింగ్లో అయితే ఎవరు లేరు, కాలేజెస్ అలాట్మెంట్లో కూడా ఎవరు లేరు. కాబట్టి బీసీసీ వాళ్ళు అయితే ఇక్కడ జాయిన్ అవ్వలేదు. మీకైతే నెక్స్ట్ టైం కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చో నేను అంతకుముందు చూసి, అంటే ఇది 2023 అనమాట, 2022లో చూసి కూడా చెప్తాను, కావాలంటే మీరు కామెంట్ చేయండి. నెక్స్ట్ కేకేసి హోమియో మెడికల్ కాలేజ్ పుత్తూరు విలేజ్. ఇది పుత్తూరు విలేజ్ మండలంలో తెలియదు నాకు బాగా, ఓకేనా. పుత్తూరు ఇదైతే చిత్తూరు డిస్టిక్లో ఉంది, ఓకేనా. ఎస్టీ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేప్పటికి ఇది కూడా ఎస్వియు రీజనేనండి. ఎస్టీ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేప్పటికి 9,78,120, 9,78,120. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళ కట్ ఆఫ్ 3,98,462, 3,98,462. ఓసీ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేప్పటికి 2,53,525, 2,53,525. నెక్స్ట్ బీసీడీ వాళ్ళ కట్ ఆఫ్ 11,60,437. ఇక్కడ వచ్చేప్పటికి జస్ట్ బీసీడీ వాళ్ళకి వచ్చేప్పటికి జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్ ఉంటేనే వచ్చింది. సరే, ఇంకా చూద్దాం నెక్స్ట్ టైం ఎలా ఉండిద్దో. ఇదైతే 2023ది చూసి చెప్తున్నాను అనమాట, నేను 2023 రికార్డ్స్ చూసి చెప్తున్నాను. నెక్స్ట్ బీసీబీ 4,75,676, బీసీబీ వాళ్ళకి వచ్చేప్పటికి 4,75,676. నెక్స్ట్ బీసీఏ వాళ్ళకి 3,39,345. నెక్స్ట్ బీసీఈ వాళ్ళకి వచ్చేప్పటికి బీసీఈ వాళ్ళకి 2,99,263. ఇంత మటుకి ఇప్పుడు వరకు అయితే మొత్తం 3 కాలేజీలు అయిపోయినాయి అండి, ఓకేనా. గుడివాడ, కడప, చిత్తూరు. నెక్స్ట్ మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోమియో మెడికల్ కాలేజ్ విజయనగరం. ఇది ఏయూ రీజియన్ వాళ్ళండి, ఈ కాలేజ్ ఏయూ రీజియన్లో ఉంది. వీళ్ళ కట్ ఆఫ్ వచ్చేప్పటికి ఎస్టీ వాళ్ళకి 7,80,911, 7,80,911. నెక్స్ట్ వీడియో తెలంగాణది కూడా చెప్తాను. దయచేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేస్తాను. ప్రతిదీ కట్ ఆఫ్ క్లియర్గా చెప్తాను, ఎందులో ఫ్యూచర్ ఎలా ఉండిద్దో చెప్తాను, అవన్నీ వీడియోస్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు కంపల్సరీ కంటెంట్ ఉంది నా ఛానల్లో, నేనైతే నమ్ముతున్నాను. మీరు కూడా నమ్ముతారు కంపల్సరీ. వెళ్ళి చూస్తే ప్లీజ్ నా ఛానల్లోకి వెళ్ళి మిగతా వీడియోస్ చూడండి. ఇంకా బీఏఎంఎస్ కట్ ఆఫ్స్, బీఏఎంఎస్ ఫ్యూచర్ ఎలా ఉండిద్ది, బీహెచ్ఎంఎస్ డాక్యుమెంట్స్ ఏంటి, అవన్నీ కూడా వీడియోస్ చేశాను, ప్లీజ్ చూడండి. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 4,01,311 అండి, 4,01,311.
నెక్స్ట్ ఓసీ వాళ్ళ కట్ ఆఫ్ 3,23,578, 3,23,578. నెక్స్ట్ బీసీఏ 9,70,100, 9,70,100. బీసీఈ 5,37,707, 5,37,507. నెక్స్ట్ బీసీబీ 4,72,924. ఇది నేను ఏయూ రీజన్లో ఉందన్నాను కదా, ఎస్వియు వాళ్ళకి ఒక సీట్ అయితే వచ్చిందండి. వాళ్ళ కట్ ఆఫ్ బీసీబీ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేప్పటికి 3,25,449. ఒకవేళ ఎస్వియు వాళ్ళు వచ్చి ఈ కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటే వాళ్ళ కట్ ఆఫ్ ఇంత అయితే ఉండొచ్చు. ఓకేనా. నెక్స్ట్ టైం 3,25,449. నెక్స్ట్ బీసీడి 3,83,709. ఓకేనా. నెక్స్ట్ శ్రీ ఆదిశివ సద్గురు ఆలీ సాహెబ్ కాలేజ్, ఇదైతే గుంటకల్లో ఉంది చూడండి. ఎస్టీ వాళ్ళ కట్ ఆఫ్ 10,64,709. జస్ట్ క్వాలిఫైయింగ్ మార్క్ అయితే వచ్చేసి ఉండింది వాళ్ళకి. ఓకేనా. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేప్పటికి 3,92,388, 3,92,388. నెక్స్ట్ ఓసీ వాళ్ళకి 3,17,843, 3,17,843. నెక్స్ట్ బీసీబీ వాళ్ళకి ఒక నిమిషం, ఇది ఏందో కెమెరా బ్లర్ అవుతుంది. బీసీసీ వాళ్ళకి 6,92,030, 6,92,030. కావాలంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. బీసీబీ 5,24,494, 5,24,494. ఓకేనా. ఇంతకు 24 అన్నాను అనుకుంటా, సారీ. తర్వాత బీసీఈ వాళ్ళకి 5,19,286, 5,19,286. బీసీఏ 4,26,195, 4,26,195. నెక్స్ట్ బీసీసీ వాళ్ళకి వచ్చేప్పటికి 3,46,383, 3,46,383. నెక్స్ట్ డాక్టర్ అబ్దుల్ హజాక్ యునాని మెడికల్ కాలేజ్ కర్నూలు. ఇది నేను క్లియర్గా స్టడీ చేయలేదు. యునాని వాళ్ళకా ఇది హోమియో వాళ్ళకా అని చూసి చెప్తాను. అయితే మాత్రం కట్ ఆఫ్స్ చూడండి ఇక్కడ ఎలా ఉన్నాయో. ఓకేనా. ఓసీ వాళ్ళకి 3,21,866 అండి, 3,21,866. నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి 5,02,381, ఎస్టీ వాళ్ళకి 5,70,926 ఇంత మటుకి. నెక్స్ట్ బీసీఏ 11,72,565, బీసీడి 9,85,731, బీసీబీ 6,38,404, బీసీఈ 4,39,259. బీసీసీ వాళ్ళు ఎవరు ఇక్కడైతే జాయిన్ అవ్వలేదు. ఈ కాలేజ్ ఎస్వియు రీజన్లో ఉంది. శ్రీ ఆదిశివ ఇది కూడా ఎస్వియు రీజన్ వాళ్ళకే అండి. ప్లీజ్ ఈ వీడియోని అయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇంకా మీలాగా తెలియని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే రీచ్ అయ్యిద్ది. సరేనా. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఎందుకు అడుగుతున్నానో కొంచెం ఆలోచించండి. ఇది మొత్తం చేయడానికి నాకు చాలా టైం పట్టింది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.